హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి. ఇప్పుడు నేను చేసే వంట చికెన్ బిర్యానీ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే చికెన్ బిర్యానీ, హోటల్ టేస్టీ చికెన్ బిర్యానీ చేయడం ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ కొత్తిమీర వేయించిన ఆనియన్స్ పక్కన పెట్టుకున్నామంటే మనకి ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ మసాలా చూపిస్తున్నా కదా. ఇప్పుడు మనం ఏంటంటే పొయ్యి ముట్టించుకోవాలి. ఇప్పుడు మనం బొగాని పెట్టుకున్నాక దాంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే 2 కిలోల రైస్కి ఎంత పడుతుందో అంత వాటర్ నేను పోసుకుంటున్నా. తర్వాత మనము ఇప్పుడు ఏంటంటే నేను హోటల్లో చేసే అంత టేస్ట్ నేను చేస్తా. చికెన్ బిర్యానీ హోటల్లో ఎంతైతే టేస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ మంచి టేస్ట్తో చేస్తున్న బిర్యానీ. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక బొగాన్లో నేను 2 కిలోల రైస్ పెడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్న ఆనియన్స్, బ్రౌన్ కలర్గా వేయించుకున్న ఆనియన్స్ మనం పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ పోసుకున్నాం కదా, బిర్యానీ మసాలా ఇది తర్వాత నేను చెప్తాను. ఇవన్నీ మనం పక్కన పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మనం చేసుకోవడానికి పక్కనే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర, ఆనియన్స్, గోల్డెన్ కలర్గా వేయించుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఈ 3 పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము రైస్కి వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకున్నాం కాబట్టి నేను చికెన్ తీసుకున్న ఆల్రెడీ రైస్కి వాటర్ పోసుకుంటున్న పక్కన. ఇప్పుడు చికెన్ నీట్గా చేసుకొని ఫ్రెష్గా కడుక్కొని నేను చికెన్ ఏంటంటే ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా నేను గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత మనం పసుపు వేసుకున్నాక మనము ఏంటంటే ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత చికెన్ తీసుకుంటే మనం ఎంత వేసుకుంటాం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అంత క్వాంటిటీ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక దీన్ని తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము కారం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనము ఇది ఇప్పుడు కారం మనకి ఎక్కువ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొత్తిమీర వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి ఏంటంటే ముక్కలకి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముక్కలకి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ఏంటంటే ముక్కలకి పసుపు, కుంకుమ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ముక్కలకి ఇట్లా నేను ఆల్రెడీ నీట్గా కడుక్కొని పెట్టుకొని అసలు చికెన్లో వాటర్ లేకుండా ఇట్లా మంచిగా పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనము కొంచెం ఇట్లా మంచిగా ముక్కలకి పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏంటంటే ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకొని మనం కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా ఇలా వేసుకొని కలుపుకోవాలి. మనం చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారము అండ్ ఇప్పుడు మనం రైస్కి బొగన్ పక్కన పెట్టుకున్నాం కదా, 2 సేమ్ ఒకటేసారి చేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్లో నేను చెప్తా. ఏంటంటే ఇప్పుడు మనము
ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా. ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకొని తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే ఏంటంటే ముక్కలకి మంచిగా లోపలికి వెళ్ళి మంచిగా ముక్కలకి పట్టేస్తుంది అనమాట. అది మొత్తం మనం వేసుకున్న మసాలాలు కానీ, ఉప్పు, కారం, పసుపు కానీ, పెరుగు మొత్తం ఇట్లా కలిపేసేసుకుంటాం కదా. పెరుగు కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది మనకి ఎంత బాగా వస్తుంది అంటే హోటల్ టేస్ట్ అనేది వస్తుంది. బిర్యానీకి హోటల్ టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం పెరిగేసుకొని కలుపుకున్నాం. ప్లీజ్ నా వీడియోలు నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి, ట్రై చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీరు నా వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఇలాంటి లాంగ్ వీడియోస్ వంటవి ఎన్ని తీస్తూనే ఉంటానని ప్లీజ్ మీ సపోర్ట్ ఉండాలని యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ నేను కోరుకుంటున్నాను. దాని గురించి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం పెరుగు కూడా వేసుకొని కలుపుకున్నాం కదా. పెరుగు కూడా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ రైస్కి వాటర్ పెట్టుకున్నాము. వాటర్ పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాసెస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసుకున్నాం కదా. ఈ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే రైస్కి వాటర్ ఇటు సైడ్ పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొయ్యి స్టార్ట్ చేసి అట్లనే మనం పొయ్యి మీద ఏంటంటే ఇప్పుడు ఈ చికెన్ని హోటల్ టేస్ట్గా నేను ఎంత టేస్ట్గా చేస్తాననేది మీకు చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ అన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను దీని ఏంటంటే పొయ్యి మీద పెట్టేసి నేను ఇది మంచిగా వేపడం మాత్రమే, చికెన్ని ఫ్రై చేయడమే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు రైస్కి వాటర్ పెట్టుకున్నాం కాబట్టి ఇటు సైడ్ మళ్ళీ నేను పొయ్యి ముట్టించేసుకొని నేను ఆల్రెడీ ఇప్పుడు కలుపుకున్న చికెన్ని ఇక్కడ పెట్టుకొని వేపుకుందామని ఫస్ట్ అదే గిన్నెనే నేను కలుపుకున్న గిన్నెనే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది బిర్యానీలోకి. ఇప్పుడు నేను ఎన్ని స్పూన్లు వేసుకుంటున్నానంటే ఆయిల్ బిర్యానీలోకి ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ పోసుకుంటేనే మంచిది. అంటే నేను 6-7 స్పూన్లు పోసుకుంటున్నా. బిర్యానీ కాబట్టి మనకి దాంట్లో నుండి ఫుడ్ కలర్ అవసరం లేదు. ఇంట్లో నుండే నేను పసుపు, కారం వేసిన కాబట్టి ఇంట్లోనే నాకు కారం, పసుపులోనే ఫుడ్ కలర్ లాగా వచ్చేస్తుంది. అందుకే ఆయిల్ కూడా ఎక్కువ పోస్తున్నా. ఏంటంటే ఇప్పుడు మనము ఆయిల్ పోస్తాం కదా, ఇప్పుడు మనకు కనిపించదు ఆయిల్ ఎన్ని స్పూన్లు పోసినా మనకు ఇప్పుడు కనిపించదు అనమాట ఆయిల్. ఇప్పుడు మనం కలుపుకుంటాం కదా, ఆయిల్ పోసుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్నాక ఇప్పుడు ఏంటంటే చికెన్ ఇటు సైడ్ పక్కన ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ రైస్కి వాటర్ పెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనము ఆయిల్ పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ చికెన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడే అదే పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు కలుపుకుంటే చికెన్ అనేది మనకి ఎంత బాగా ఉడుకుతుంది అనేది మీకు చూపిస్తా. చికెన్ని ఇట్లా మనం ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ మొత్తం కలుపుకున్నాం కదా, అన్నీ వేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేడి కావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ కలిపేసుకొని ఇప్పుడు నేను బగారా మసాలా ఇప్పుడు నేను బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకుంటా. చూడండి,
ఇప్పుడు మనం చికెన్ నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. బగారా మసాలా కూడా వేసుకుంటున్నాను. చికెన్లో కూడా బగారా మసాలా వేసుకుంటున్నాను. చూడండి, వేసుకొని కలుపుకోవడమే. బగారా మసాలా కూడా వేసుకుంటున్నా, బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు మనం కలుపుకోవడమే. ఇటు సైడ్ రైస్ పెట్టుకున్నాము, అటు సైడ్ ఏమో చూడండి, నేను ఈ రైస్తోనే నేను చేసేది. నార్మల్ రైస్, బాస్మతి రైస్తోనే చేయాలని ఏం లేదు. నార్మల్ రైస్తో కూడా సూపర్ హోటల్ టేస్టీ బిర్యానీ మీకు నేను చేసి చూపిస్తా. మీరు ట్రై చేసి నాకు కామెంట్ కూడా పెట్టొచ్చు. చూడండి, నేను ఈ రైస్తోనే నేను బిర్యానీ చేయబోతున్నా. ఎట్లా చేస్తాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. చూసినాక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు నేను కలుపుకుంటున్న చికెన్ మసాలా కూడా వేసుకున్నా కాబట్టి ఇప్పుడు చికెన్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం రైస్కి వాటర్ పెట్టుకున్నాం, అవి ఇప్పుడే మసలాయి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు చికెన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకొని మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇటు సైడ్ కర్రీ ఎందుకు పెట్టమని చెప్పిందంటే అది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టినాక మీకు ఇప్పుడు మనం రైస్ ఉడికిందా లేదా అనేది చూసుకుందాం. రైస్ ఉడికిందా లేదా అనేది నీళ్ళు మసిలినా లేదా అని చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మసలలేవు కాబట్టి లైట్గా మసిలింది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా మొత్తం వేసుకుందాం. నీళ్ళల్లో కొంచెం వాటర్లో బిర్యానీ మసాలా వేసుకుందాం. బిర్యానీ మసాలా నీళ్ళల్లో వేసుకున్నాక ఇంకోసారి మసిలినాక మనం అప్పుడు రైస్ వేసుకోవాలి. అందులోకి రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొన్ని వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అటు సైడు చికెన్ చెప్పినా కదా, అది సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం బగారే మసాలా మొత్తం వేసుకున్నాం కదా, ఇగో ఈ విధంగా ఆకు అన్నీ బిర్యానీ మసాలా మొత్తం వేసుకున్న రైస్ వాటర్లోకి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో ఇది మసలగానే మనం ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలి. ఇది మసలాలంటే ఇంకో 2 నిమిషాలు కావాలి. దీనికి మూత పెట్టిద్దాం. మూత పెట్టేసుకున్నాక పక్కనున్న ఇప్పుడు ఈ రైస్ని కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీన్ని కడుక్కొని పెట్టుకున్నాక దాన్ని ఏందనేది నేను ఈ రైస్తో బిర్యానీ ఎంత బాగా అందరి ఇళ్ళల్లో సన్న బియ్యం ఉంటాయి కాబట్టి ఆ బియ్యంతోనే నేను చేసి చూపిస్తున్నా. నార్మల్గా అందరి ఇంట్లో సన్న బియ్యం ఉంటాయి కదా, అదే సన్న బియ్యంతో నేను చికెన్ బిర్యానీ అది హోటల్ స్టైల్లో ఎలా చేయాలనేది మీకు చెప్తున్నా. ఇప్పుడు మనం ఒకసారి చికెన్ని కూడా కలుపుకుందాము. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ నేను ఇక్కడ కలుపుకుంటున్నా. సగం ఆల్రెడీ ఆయిల్ మొత్తం మనం వేసినది మొత్తం ఇప్పుడు అప్పుడే బయటికి రాదు, కొంచెం జ్యూసీగా తర్వాత ఉడికినాక వస్తుంది. మనం ఏం చేసుకోవాలంటే ఇటు సైడ్ రైస్కి వాటర్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ రైస్ ఉంది కదా, ఇటు సైడ్ ఏంటంటే చికెన్ని మనము వేపుకోవడము. దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైస్కి ఇక్కడ చికెన్కి ఒకటేసారి ఎందుకు పెట్టుకున్నా అనేది మీకు తర్వాత చూపిస్తా. ఇక్కడ చికెన్ని ఉడికించుకున్నాక మనం మంచి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్న చికెన్ ఎలా ఉడుకుతుందని చెప్పేసి ఇక్కడ పక్కన చూపిస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ బగారా మసాలా వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని నేను పక్కన రైస్ వాటర్ పెట్టిన కదా, ఇప్పుడు దాంట్లోకి నేను నీళ్ళు కడుక్కొని పెట్టిన వాటర్ని నేను ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఎట్లా ఉడుకుతుందో అనేది మీకు చూపిస్తున్నా కదా. ఇప్పుడు పక్కనున్న రైస్ని నేను 2 సార్లు కడుక్కుంటున్నా రైస్ వాటర్లోకి. ఇప్పుడు బిర్యానీకి నేను రైస్ పెట్టుకున్నా కాబట్టి అది మసలేలోపు 2 సార్లు మనం కడుక్కొని పెట్టుకుందాం. కడుక్కొని పెట్టుకున్నాక
మనం ఏంటంటే నేను ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకున్న అటు సైడు చికెన్. ఇప్పుడు మనకి ఇది మసలిందా లేదా అని చూసుకున్నాక మనం ఈ రైస్ని అందులో వేసుకోవాలి. అప్పటిదాకా ఒకసారి చికెన్ని ఇట్లా కలుపుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో రైస్, అందులో రైస్ వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు కడుక్కున్నాం కాబట్టి నేను కరెక్ట్గా నీళ్ళు పట్టకుండా వంపకుండా కరెక్ట్గా రైస్ ఎంత అవుతుందో అంతే వాటర్ పోసుకున్నా, అంతే వాటర్కి అంతే రైస్. 2 kgs చెప్పినా కదా, ఇది మస్తుందా లేదా ఒకసారి చూసుకుందాం. ఇంకో కొంచెం మసిలినాక వేసుకుందాం. అప్పటిలోపు ఇప్పుడు మనం ఇది బియ్యం అనేది కడుక్కున్నాక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బియ్యం ఎలా ఉన్నాయంటే చూడండి. అందరి ఇంట్లో ఉండే సన్న బియ్యం రైస్ మాత్రమే. నేను ఇప్పుడు ఈ రైస్ని కడుక్కుంటున్నా. ఆల్మోస్ట్ ఉడికింది అనుకుంటున్నా. రైస్ వాటర్ బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన చికెన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఉడుకుతుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కడిగి పెట్టుకుంటున్న రైస్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి చికెన్ మనం కడుక్కోవాలి. చికెన్ కడుక్కున్నాక చికెన్ని మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు లెగ్ పీస్ చూపిస్తున్నాను. మంచిగా ఇప్పుడు కలుపుకోవాలి. నాకు వాయిస్ ఇస్తున్నానండి, పక్కన పిల్లలు మాత్రం మామూలుగా సౌండ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు నేను చికెన్ మీకు కలుపుకొని చూపిస్తున్నా చూడండి. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై కొంచెం రెడీ అయిపోయినట్టే. మనము ఇంకా ఇలా చికెన్ మూత పెట్టేసుకుందాం, తర్వాత నేను చూపిస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ రైస్ వాటర్ నేను బిర్యానీ వేసినా కదా, ఇప్పుడు మొత్తం మసిలిపోయింది ఫుల్గా. ఇప్పుడు ఏంటంటే మనం కడుక్కున్న రైస్ అందులో వేయడమే, అంతే. రైస్ వేసుకోవడమే. ఇప్పుడు మనం మంచిగా కడుక్కున్న బియ్యంని ఇప్పుడు నేను అందులో వేస్తున్నా. బియ్యంని మంచిగా కడుక్కున్నాం కదా, బియ్యం అందులో వేస్తున్నా. ఇప్పుడు మనం ఈ మొత్తం బియ్యం కడుక్కున్నాం కదా, అది మొత్తం ఇప్పుడు బొగాన్లో నేను వేసేసుకుంటున్నా బిర్యానీలో. ఇప్పుడు నేను చేతితోనే వేసుకొని కలిపేసుకుంటా చేతితోనే వేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను పక్కన సిమ్లోనే పెట్టుకున్న చికెన్ని కూడా మొత్తం ఆల్మోస్ట్ వేసేసుకున్నా. ఇప్పుడు కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే మీకు తెలిసిపోతుంది నేను ఎంత వాటర్ వేసినానో, ఎంత నేను బియ్యం పోసిన అంటే 2 kgs బియ్యం అని చెప్పిన. ఇప్పుడు నేను కలిపే విధానం మీకు అర్థమైపోతుంది. నేను కరెక్ట్గా రైస్కి తగ్గట్టు నీళ్ళు పోసిన, నీళ్ళకి తగ్గట్టు రైస్ ఉంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది అది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే వేసి కలిపి పెట్టినాం కదా, అప్పట్లోపు మనము ఇట్లా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. రైస్ మంచిగా కలుపుకొని పెట్టుకున్నాక అదే ఉడికిపోతుంది. మనం ఏం లేదు, మసాలా వేసుకున్నాం కదా, ఉప్పు కూడా వేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకసారి చికెన్ని కూడా చూసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని 2 సేమ్ క్వాలిటీలో ఉడకాలి కాబట్టి దీన్ని కూడా ఒకసారి మనం చూసుకుందాం. చూడండి ఎంత ఆయిల్ బయటకు వచ్చిందో. ఫస్ట్ వేసినప్పుడు రాలేదు, ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా జ్యూసీ వచ్చింది. ఇప్పుడు మీకు లాస్ట్ హోటల్ టేస్ట్ అంటున్నా కదా, ఎలా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చేసే విధానం మీకు హోటల్ టేస్ట్ బిర్యానీ నేను చూపిస్తున్నా చూడండి. ఇటు ఆల్మోస్ట్ చికెన్ ఉడుకుతుంది, ఇటు ఆల్మోస్ట్ రైస్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి, గ్రైకి నేను ఇదే ఏంటంటే మనం
ఫుడ్ కలర్ అది వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిందా, ఇది పైన పోసేస్తే చాలు మనకి ఎల్లో కలర్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. అందరు బయట ఫుడ్ కలర్ అది ఇది అని బిర్యానీ మసాలా చాలా వేస్తారు. నేను ఎప్పుడు ఇంత కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తే అందులోకి వెళ్ళి మనకి ఏంటంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ వచ్చేస్తుంది. మీకు లాస్ట్లో కలర్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నేను బియ్యం ఉడుకుతున్నాయి, బబుల్స్ వస్తున్నాయి అంటే సగం రైస్ అయినట్టే. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని చూద్దాం. చూడండి నార్మల్ రైస్, కానీ నేను మీకు బిర్యానీ స్టైల్లో మీకు చూపిస్తా చూడండి. మీరు ఒకసారి ఇంట్లో ఈ రైస్ నార్మల్ రైసే కాబట్టి సన్న బియ్యమే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చికెన్ తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి నాకు మీరు ట్రై చేసినాక కామెంట్ కూడా చేయొచ్చు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందరిలాగా సగం సగం చూపెట్టడం లేదు. మొత్తం వీడియో మొత్తం కరెక్ట్గా నేను ఎలా చేస్తున్నా, ఎలా వండుతున్నా, సేమ్ అటు సైడు ఇటు సైడు ఇవన్నీ నేను కరెక్ట్గా చూపిస్తున్నా. ఏంటంటే మీకు తెలుస్తుంది. హోటల్ టేస్ట్ రావాలంటే ఇలానే చేయాలి. చాలామంది కూడా చేస్తారు. ఏంటంటే కుక్కర్లో వేసి చికెన్ వేసి అది వేసి వాటర్ పోసి నీళ్ళు పోసి అన్నం వేసి చేస్తారు. అది కాదు. అట్లయితే చికెన్ బిర్యానీ టేస్ట్ హోటల్ టేస్ట్ రాదు. ఇది ఏంటంటే ఇప్పుడు చికెన్ కలుపుకుందాం. చికెన్ కలుపుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర, ఇంట్లో కొంచెం చికెన్ మసాలా, చూడండి ఎట్లా ఆయిల్ వస్తుందో అనేది మీకు చూపిస్తున్నాయి. ఏంటంటే లెగ్ పీస్ చూపిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఏం వేసుకోవాలంటే ఒకటి ఇంట్లో వేసుకునేది ఏంటంటే కొత్తిమీర వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కాబట్టి కొత్తిమీర, బిర్యానీ మసాలా ఆకు వేసుకున్నా కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా గ్రైండ్ చేసి పెట్టిన ఆ మసాలా వేసుకుంటున్నా. అండ్ ఇటు సైడ్ రైస్ చూద్దాం, ఆల్మోస్ట్ వస్తుంది. అక్కడ మసాలా అలానే వేసి పెట్టిన దాన్ని కూడా కలుపుకోవాలి. ఇక్కడ రైస్ని చూస్తున్నా. చూడండి కొన్ని వాటర్ ఉన్నాయి, దానికి అదే విమిరిపోతుంది. కరెక్ట్ క్వాంటిటీ వాటర్ పోసిన, కరెక్ట్గా నేను బియ్యం వేసిన, కరెక్ట్గా అదే ఉడికిపోతుంది. నాకు తెలిసిన మట్టుకైతే మొత్తం ఎక్కువ ఉడకవద్దు, అంత లైట్గా ఉడకవద్దు, నార్మల్గా ఉడకాలి రైస్ కూడా. ఇప్పుడు అందులో నేను మసాలా వేసిన కదా, కొత్తిమీర అండ్ బిర్యానీ మసాలా గ్రైండ్ చేసి వేసుకున్నా. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలి. మనకి ముఖ్యం ఏంటంటే ఇందులో మసాలానే ఇంపార్టెంట్. మసాలా, పసుపు, కారం, ఉప్పు కరెక్ట్గా మనం వేసినట్టయితే చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్, హోటల్ టేస్ట్ వస్తుంది. మీకు నేను చెప్పినట్టుగా మీరు ఈ విధంగా మీరు చేస్తే ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు మనం లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకొని కలుపుకుందాం. చికెన్ మసాలా వేసుకొని లాస్ట్కి కలుపుకున్నాక ఏంటంటే ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇటు సైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. కలుపుకోవడమే. నిజంగా అండి, మీరు ఒకసారి ఈ వీడియోలో చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ కూడా అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీరకే తెలుస్తుంది, వాటర్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం ఒక మెతుకు పట్టుకొని చూద్దాం. ఇప్పుడు తెలుస్తుంది మీకు. బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. లాస్ట్ ఎండింగ్కి వచ్చినాం. రైస్ కంప్లీట్ అయిపోయింది, కర్రీ
ఫ్రై చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. హోటల్ టేస్టీ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటుందో అనేది మీరు ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు తెలియదు. ఒకసారి చూడండి. నా లాంగ్ వీడియోలు ఇలానే వస్తూ ఉంటాయి, చూడండి. మంచిగా టేస్టీగా ఉన్న బిర్యానీ మీకు కావాలంటే ఇది చేసుకొని చూడండి. నేను చేసే విధానాన్ని బట్టి మీరు చేసి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకు మెయిన్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి. మళ్ళీ కొత్తిమీర ఆనియన్స్తోనే మనకి మంచి డెకరేషన్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేయాలంటే నేను చెప్తాను లాస్ట్. అందరూ చేసే విధానం కాదు. బిర్యానీ రాని వాళ్ళకైతే ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మంచి టేస్టీగా మంచిగా చేస్తారు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మనం ఏదైనా పెట్టాలనుకుంటే ఇప్పుడు బిర్యానీ పెట్టవచ్చు. ఇప్పుడు ఇట్లా ఒక పెంక పెట్టుకోవాలి. మనము ఇది అరేంజ్ చేసుకునే లోపు ఒక పెంక పెట్టుకొని చిన్న మంట పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నేను కిందికి దింపేసుకున్నా. ఇప్పుడు చికెన్ని ఇప్పుడు బిర్యానీ కింద దింపేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక బగోని తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కనిపిస్తుంది కదండి, కరెక్ట్ ఆల్మోస్ట్ ఉడికింది నైస్గా మంచిగా. ఇప్పుడు ఏంటంటే ఇంకొక బగోని తీసుకున్నా కదా, అందులో కొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని మొత్తం చుట్టూరుగా దానికి ఆయిల్ని బగోని నిండా ఇట్లా పోసుకోవడమే. 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని దాన్ని నేను బగోని చుట్టూ రుద్దేసి ఆయిల్ని దాన్ని ఇట్లా మంచిగా బగోని చుట్టూరుగా పట్టిస్తున్నా. దానికి పట్టించినాక నేను చేసేది ఏందో మీరు చూడండి. ఇట్లా చేస్తేనే హోటల్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముక్కలు వేసుకోవడం, రైస్ వేసుకోవడం, ఆనియన్స్ వేసుకోవడము, కొత్తిమీర వేసుకోవడం, ముక్కలు వేసుకోవడం, రైస్ వేసుకోవడం, ఆనియన్స్ వేసుకోవడం, చికెన్ వేసుకోవడం, కొత్తిమీర వేసుకోవడం, ఆనియన్స్ వేసుకోవడం, రైస్ వేసుకోవడం, కొత్తిమీర వేసుకోవడం, ఆనియన్స్ వేసుకోవడం, రైస్ వేసుకోవడం, చికెన్ వేసుకోవడం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చికెన్ వేసుకోవడం, ఆనియన్స్ వేసుకోవడం, రైస్ వేసుకోవడం, కొత్తిమీర వేసుకోవడం. ఇంతే ప్రాసెస్. బిర్యానీ అంటే ఇంతేనండి. దాంట్లో ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్ వేసుకోవడం, ఆనియన్స్ వేసుకోవడం, రైస్ వేసుకోవడం, లాస్ట్లో కొత్తిమీర ఆనియన్స్తోని ఇట్లా పైన వేసేసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పెంక పెట్టుకున్నాం కదా, దాని మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం దాని మీద కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేస్తే సూపర్ టేస్ట్గా హోటల్ టేస్ట్ వస్తుంది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బిర్యానీ రాని వాళ్ళు కానీ ఇది వీడియో చూసి చేయండి. ఆల్మోస్ట్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. తీసేసుకుందాము. ఒక 3 నిమిషాలు పెట్టుకొని. బిర్యానీ యమ్మీ వాసన వస్తుంది. సూపర్ స్మెల్, ఇల్లు మొత్తం బిర్యానీ వాసనే వస్తుంది. ఇప్పుడు నేను బిర్యానీని ఎట్లుందనేది ఇప్పుడు మీకు తిని చూపిస్తా. నార్మల్గా చేస్తే తెలియదు కదా. ఇప్పుడు ఏం స్మెల్ వస్తుందంటే బిర్యానీ వాసన అంత బాగా వస్తుంది. చూడండి, కలర్ కూడా నేను ఫుడ్ కలర్ ఏం వేయలే, ఎట్లా అయిపోయిందో చూడండి. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది. నేను మీకు తిని మరీ చూపిస్తా. ఒక్కొక్క సైడ్ నుండి నేను వేసుకుంటున్నా. మీకు ఆల్రెడీ ముక్కలు వేసే పద్ధతి ఎలా వేయాలి ఏంటి అనేది చూపించిన. ఇదైతే ఫుడ్ కలర్ కాదండి, నేను వేసిన పసుపు కారమే ఇంట్లో కనిపిస్తుంది. చూడండి, ఇది సూపర్ స్మెల్ వస్తుందండి. సూపర్ స్మెల్ వస్తుంది. నేను ఆల్రెడీ చికెన్ కర్రీ కూడా చేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ సూపర్ స్మెల్ వస్తుందంటే సూపర్ స్మెల్ వస్తుంది. హోటల్లో
పెడితే కూడా మనకు తినేటప్పుడే స్మెల్ వస్తుంది, కానీ చేసినప్పుడు ఇంట్లో మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది. రైతా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ తినడమే. చాలా వేడిగా ఉంది. నేను ఇప్పుడే బొగాన్లోకి వెళ్ళి వేసుకున్నా కాబట్టి ముక్క వేసుకొని ఒక 2 ముక్కలు వేసుకున్నా. ఇప్పుడు నేను కొంచెం వేసుకొని కలుపుకొని తిందాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను కలుపుకొని తింటున్నా. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. సూపర్గా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. నాకు తెలిసి అన్నీ సరిపోయి ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. స్మెల్ని బట్టే చెప్పొచ్చు ఎంత బాగా చేస్తున్నామో. మా పిల్లలు కూడా పక్కనుండి అంటున్నారు చాలా వేడిగా ఉంది. స్మెల్ మాత్రం మొత్తం ఇల్లంతా బాగా వస్తుంది. హోటల్ టేస్టీ బిర్యానీ కావాలంటే ఇలా నార్మల్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. హోటల్ టేస్ట్ ఉంటే సూపర్గా ఉంది. ఎమ్మిగా ఎంత సూపర్ ఉందంటే ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోలు నచ్చినట్టే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోలు చూడండి. సూపర్ టేస్ట్గా ఉందండి బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. బిర్యానీ ఇంత టేస్టీగా హోటల్ టేస్టీగా వస్తుంది. చూడండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలు. కానీ బిర్యానీ మాత్రం సూపర్ అండి. హోటల్ కన్నా టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉంది. అంత వేడి బిర్యానీ స్మెల్ అయితే దద్దరిల్లిపోయింది. అంత బాగుంది తెలుసా. మీరు కూడా మీకు కూడా రావాలంటే ఇదే విధానంగా ఇదే పద్ధతిగా మీరు చేసుకొని చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సూపర్ ఉందంటే సూపర్ ఉంది బిర్యానీ. అందుకే నేను ఒక్క బుక్కతో ఆగకుండా 2-3 బుక్కలు వేసుకొని తింటున్నా. సూపర్ టేస్టీ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ నా వీడియోలు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు నేను చాలా పెడతాను. అది మంచి ఈ వీడియోలు పెడతారు. బిర్యానీ మాత్రం సూపర్ ఉందండి. మీరు ట్రై చేసి